గారు ఎక్కడ ఉన్నారు? దేవుని స్తోత్రం మీ అందరిలో ఉందండి. సంబంధించిన పాస్టర్ కొందరు తెలియజేస్తున్నాను. సిలువు గారితో నాకున్న సంబంధం ఏంటంటే ఈ ఊరు వచ్చిన కాడి నుంచి కూడా సంబంధం అవుతున్నాం. ఎందుకంటే మా ఇంట్లో ఏ పని చెప్పినా, డబ్బులు పని అవని, ఊరిని పని అవని, ఏ పని అయినా కాదనుకుని చేసి పెట్టేవాడు. సిలువు గారే కాదు, రాహేలమ్మ గారే కాదు, ఇంటికాడ ఏ పని ఉన్నా సరే, చిన్న పని అయినా పెద్ద పని అవని, మా అమ్మగారు ఏది పెట్టినా శుభ్రంగా తిని పని చేసి వెళ్ళేవారు. ఎందుకంటే మాకు మన వరకు నాకు ప్రహారీ లేదు. దడిగట్టింది సిలువు గారే. కట్టిన దాటి సంవత్సరం దాకా నిలబడిందంటే అంత గట్టి కట్టేవాడు. ఈయన ఊరల ఇది బేదపూడి నాగేశు ఇద్దరు కలిపి కాంట్రాక్ట్ కట్టేవారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి మండనానికి రావడం, కట్టడం ఇక వాళ్ళదే బాధ్యత. మేమేం చేసేవాడు కదన్నీ ఆడే, కానీ పని కూడా చాలా నమ్మకంగా చేసేవాడు. కానీ నేను సిలువు గారిని ఇంటికాడ ఉండటం ఎప్పుడు చూడలేదు. 365 రోజులు కూడా కష్టపడ్డవాడే. వాళ్ళ పిల్లల్ని కష్టపెట్టలేదు, కానీ ఆడపిల్లతో సహా ఏ పనికి పంపలేదు. ఆడ మగ పిల్లల్ని చదివించారు, ఆడపిల్లల్ని చదివించారు. ఏ పిల్లల మటుకు ఎక్కడికి పంపేవారు కాదు. రాయలమ్మ గారు, సిలువు గారు డైలీ ఏదో పనికి ఎత్తుకుని మరీ వెళ్ళిపోయేవారు అన్నమాట. అంత కష్టజీవులు ఇద్దరు. వాళ్ళకి చెప్పాలంటే చాలా ఆయుష్ ఇచ్చినట్టు దేవుడు. ఇంకా కుటుంబస్తులు కూడా వీలైనంత వరకు ఇంత సంతోషంగా తండ్రి చేసుకున్నందుకు సంతోషించాలి, కానీ బాధపడకూడదు. ఎందుకంటే మనం మనకు తండ్రి లేని లోటు నాకు తెలుసు. కానీ మరి మీ సిలువు గారు చేసినంత పరిచర్య పిల్లల కోసం అసలు ఎటు వెళ్ళినా సరే ఖాళీగా అయితే వచ్చేవాడు కాదు. భుజాన ఇది టవల్లో మూట కట్టుకుని ఏదో తెచ్చేవాడు. ఏ మామిడికాయో, ఏ సీతపలకాయో, ఏ టైంలో ఆ టైం ఖాళీగా అయితే వచ్చేవాడు కాదు. అవసరమైతే 4 పొలాలని కట్టుకొచ్చేవాడు. ఖాళీగా ఇంటికి వచ్చేవాడు కదా సార్. నేను చూసినంత లెక్క అయితే ఇక్కడికి వచ్చి మేము ఇంచుమించు 35 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి మేము. కానీ అసలు ఏమాత్రం కూడా దాచుకునేవాడు కాదు. ఎంత పని చేశాడంటే అంత పని. ఇంకా పిల్లలకి చాలా అదృష్టవంతురాడు. ఎందుకంటే పిల్లలు ఈ స్థితిలో ఉన్నారంటే దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆ తండ్రి లేని లోటే, కానీ అది ఎవరు తీర్చలేదు. కానీ మన తండ్రి అక్కడ ఉన్నాడు కానీ నిరీక్షణతో మనం ఉండాలంతే. మనం ఏడ్స్తాం, బాధపడతాం, తప్పదు. తండ్రి లేనప్పుడు ఎవరైనా బాధపడతాం. నేనైతే ఏకాకిని అయిపోయాను అన్నమాట. నాకు వెనకాల అన్నగారు ఉన్నా లేనట్టే. మీ అందరికి తెలుసు వాళ్ళ గురించి. అక్కున్నా అక్కడ లేనట్టే. అంతా భారమంతా నా మీద పడిపోయింది. చాలా ఇబ్బంది పడిపోయాను 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా. కానీ ఆ ఇబ్బంది కూడా సిలువు గారి పిల్లలకు చూపించలేదు. ఎందుకంటే వీలైనంత వరకు అన్ని సమకూర్చి వెళ్ళాడు ఆయన. మా నాన్నగారు అయితే ఏమి చేసేది జాబ్ అయినా ఏమీ సమకూర్చలేదు. మీకు చాలా మందికి తెలుసు మా నాన్నగారి గురించి. ఇక్కడికి వచ్చి అప్పులు చేయడం, అవి చేయడం, ఆ అప్పులు నేను తీర్చడం జరిగింది. నేను కొంచెం ఉద్యోగాలకు వచ్చిన తర్వాత నేను అప్పుడు వీళ్ళకి ఆ బాధ లేదు. దేవుడు మంచిగా చేసి వాళ్ళ తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి ఎంతో కృప చూపించాడు. ఈ మాత్రం నాకు కొంచెం అరజళ్ళు అసలు ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. ముఖ్యంగా కోడళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నాను. కోడళ్ళు ఏమాత్రం శోధనలు ఉండకూడదు. ఎందుకంటే అత్తగారిని చూసుకోవాలి జాగ్రత్తగా. అది మీ అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. దైవదర్శులకు వందనాలు. కూడి ఇచ్చిన ఆర్తిలందరికీ వందనాలు. కుటుంబస్తులకు ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ కుటుంబాన్ని పరిశీలిస్తే కనుక మా మేస్టారు చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ చాలా కష్టజీవుడండి. నేను గమనించింది, నా వివాహం అయిన తర్వాత ఈ కుటుంబాన్ని గమనించింది ఏంటంటే ఆయన కష్టజీవి. అయితే ఆయన్ని తల్లిదండ్రులను చూసుకునే విషయంలో మట్టుకి వీళ్ళిద్దరూ చాలా బాగా చూసుకుంటారండి. నేను ఆ విషయం చెప్పడానికి వచ్చాను. దేవుడు వాక్యంలో చెప్తుంది కదా, తల్లిదండ్రులు సన్మానించమని దేవుడు వాక్యం చెప్తుంది. వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారని కూడా చెప్తుంది. అయితే వీళ్ళిద్దరూ అసలు ఏమి తక్కువ కాకుండా ప్రతి విషయంలో ఒకసారి వీళ్ళు ఇద్దరు కలిసి ఒకసారి మీ అందరికీ తెలిసే ఉంటుంది, తల్లిదండ్రులకి ప్రత్యేకంగా గణపరచాలని మీటింగ్ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికి కూడా పెట్టుకున్నారు ఇక్కడే ఈ ప్లేస్లోనే. అంటే వాళ్ళకి తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి తెలిసిపోతుంది. నేనైతే చాలా ఆశ్చర్యపడ ఆ రోజు. నేను చాలామందికి వీళ్ళు చేసిన తల్లిదండ్రులు చేసి నేను చేసే పరిస్థితి మా కుటుంబస్తులు ఏంటి, బంధువులతో ఏంటి నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ ఏ ఆశ్చర్యకార్యం జరిగినా, సంఘంలో జరిగినా, ఆత్మీయుల్లో జరిగినా నేను చెప్తూ ఉంటాను. తల్లిదండ్రులు సన్మానించే విషయంలో బట్టి వీళ్ళకి 100 మార్కులు వేసి వచ్చేయండి. అలాగే కోడళ్ళు కూడాను. ఎందుకంటే వాళ్ళ అత్తగారు ఎలా చెప్తే అలా వింటారు. ఈ మధ్యకాలంలో ఏదో అంటే ఏంటంటే అపవాది ఒక్కోసారి శోధిస్తుంది. ఆ శోధన జయించాలి. ఎందుకంటే ఎదుర జరిగే కూడిక బిడ్డలైతే ఒక
బలమైన నిర్ణయం తీసుకున్నారు. దానికి అది సజావుగా సాగేలాగా అందరూ సహకరించాలండి. దేవుళ్ళు ఎప్పుడైతే సహవాసం గట్టిగా చేస్తామో అప్పుడు అపవాది పొంచి ఉంటుంది. అది గుర్తెరిగి కుటుంబస్తులు సరి చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఆ విషయంలో మట్టుకి వీళ్ళు చాలా మంచివాళ్ళు అండి. అదేవిధంగా తండ్రికి చివరి దినాల్లో కాదు, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి అనారోగ్యం, టైఫాయిడ్ జ్వరాలు. రాహిలా మీకు ఇప్పుడు మా ఇంటి దగ్గర పనిచేస్తండి, చాలా టైఫాయిడ్ జ్వరం అండి, ప్రార్థన చేయండి, మా సిలువు గారి గురించి ప్రార్థన చేయండి అస్తమని చెప్తూ ఉండేది. అలా చిన్న చిన్న బలహీనతలు కానించి పెద్ద బలహీనతల వరకు చివరి రోజులు కూడా ఆయన మంచం మీద, అసలు డాక్టర్లు అయితే కనుక ఆయన ఇంకా ఏ ట్రీట్మెంట్ చేయించక్కర్లేదు అని చెప్పారు. అయినా కానీ వాళ్ళిద్దరూ పుట్టుదలతో బాగా హైటెక్ హాస్పిటల్కే తిప్పారండి. దాన్ని బట్టి పిల్లలు ఎలాంటి వాళ్ళు మనకు తెలుస్తుందండి. ఈ ఆదరణ కొడుకు ద్వారా ఈ కుటుంబస్తులను చూసి కూడా మనం నేర్చుకోవాలండి. ఆ విధంగా ఈ కుటుంబస్తులందరూ దేవుని సహవాసంలో ఉండి సంతోషించాలని నేను ఈ హెచ్చరిక మాటలు చేసి చెప్తున్నానని. దేవుని నామ స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు, సంవత్సరానికి కూడా వందనాలు. నా పెళ్ళైన కాడ నుంచి మా మాయ ఒక్క మాట కూడా నన్ను ఎప్పుడూ అనలేదండి. చాలా బాగా చూసుకునేవాడు. అసలు పొలం నుండి ఏం తీసుకొచ్చినా కూడా పిల్ల ఇగో అయితే తెచ్చాను తీసుకో అని ఇచ్చేవాడు. ఫస్ట్ నాకే ఇచ్చేవాడండి. చాలా బాగా చూసుకున్నాడు. నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదండి. అలాగే చేసి అన్న కూడా ఇష్టమేనండి, బాగానే చూసుకునేవాడు. నేను మా ఆయన ఎప్పుడేమనలేదు, మా ఆయన నన్ను ఎప్పుడేమనలేదండి. కూతురులా చూసుకున్నాడండి. చిన్న సాక్ష్యం గురించింది. దేవుళ్ళ స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు, పాస్టర్ గారికి వందనాలండి. మా తాత నా పెళ్ళైన నుంచి నాతో బాగానే ఉండేవాడండి. అంటే తక్కువ మాట్లాడుకునేవాడు. మేము అన్నం పెట్టిన అంటే పెట్టానేవాడు అంతేనండి. అంతకు మించి ఏం మాట్లాడేవాడు కాదు. నాతో బాగానే ఉండేవాడండి. ఇప్పుడు ఇక్కడికి ఊరుకుంటాకు వచ్చిన ఏదో ఒకటి అడిగితే చెప్పేవాడండి మంచిగానే. అలాగా ఉండేవాళ్ళం మేము, ఇలాగా ఉండేవాళ్ళం అని. పల్లెల్లో ఏడు తెచ్చేవాడండి. అక్కడి ఇచ్చేవాడు, నాకు ఇచ్చేవాడు తీసుకోమని. అంతా బాగానే ఉండేవాడండి మాతో అంతా ఎప్పుడు ఏమీ గొడవలు అలాంటివి ఏమీ లేవండి. మేము పిలిచి పెట్టమంటే పెట్టుకోమని, అంతకు మించి ఎప్పుడు ఏమనేవాడు కాదండి. అసలు బాగా చూసుకునేవాడండి. నన్ను పిల్లల విషయంలో కూడా మంచిగానే ఉండేవాడండి. అంటే మీకు బాగా తెలుసు కాబట్టి ఒక తల్లిదండ్రులు, మీ బిడ్డలు, మీ అనుబంధం, మీ దగ్గర మీ తమ్ముడు ఎలా పెరిగాడు, ఎలా ఉండేవాడు, ఇప్పుడున్న జనరేషన్కి మాకు తెలియదు కాబట్టి అప్పుడు చెప్తారేమన్నా.